రామభక్త హనుమాన్. మన పల్లెలు చూడండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఈ దేశంలో గ్రామం పొలిమేరల్లోనే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం మనందరికీ కూడా స్వాగతం పలుకు. పార్టీలకు అతీతంగా ఆయన గుండెల్లో ఏ భావోద్వేగాలు ఉన్నాయో ఆ భావోద్వేగాల్ని జెండాగా, ఈ కాషాయం జెండాని కేవలము ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా ఆయన ఈ కాషాయం జెండా పట్టుకుని తిరగాలని నేను మనస్ఫూర్తిగా రఘురామకృష్ణరాజు గారిని కోరుతున్నా. మరొక ఎవరినైనా అడిగితే ఎవరిని నేనున్న పరిస్థితి వేరు, నేను రాజ్యాంగమైనటువంటి పోస్ట్ లో ఉన్నాను, ఇవన్నీ ఇబ్బందులేమో అని అనుకుంటారు. కానీ నేను రోజు కొలిచే దైవానికి శోభాయాత్ర జరుగుతుంటే నేను రాకపోవడం ఏంటంటే అని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఇందాక నేను చూశాను, కారులో వస్తూ ఉంటే ఒక తండ్రి స్కూటర్ నడుపుతున్నాడు జెండా పట్టుకుని. వెనకాల 7 ఏళ్ల పిల్లాడు ఉన్నాడా తండ్రి ఇక్కడ? 7 ఏళ్ల పిల్లాడు కూడా స్కూటర్ వెనకాల కూర్చుని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుంటే అది కదా భరతమాత గర్వపడేది, అది కదా ఈ దేశాన్ని ఎల్లల్ని కాపాడుతున్నటువంటి మన ప్రధానమంత్రి గారు గర్వపడేది అని నాకు అనిపించింది. ఇవాళ మన పిల్లల్ని, మా అమ్మ నన్ను గుడికి తీసుకెళ్ళేది, మల్లెల బుద్ధ ప్రసాద్ గారిని వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కూడా చెప్పుకునేవారు, సరే ఇదిగో నా ప్రజల యొక్క కష్టం కూడా చెప్పుకున్నారంటే మనకే ఆయన ఒక ఆదర్శప్రాయం. మీరు రావడం కాదు గుళ్ళకి, పిల్లలతో పాటు చేయాలి. మన పిల్లలు హనుమాన్ చాలీసా చదవాలి. మీరు పొద్దున్నే లేచి బయటికి రాగానే నిద్రలో లేచి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష నారాయణకి పూజ చేసుకోకపోతే మన జీవితం ఎందుకు? పెద్దలు మనకి ఏమి ఇచ్చారు? ఆస్తులు కాదు, ఆస్తులు అమ్ముకుంటా ఎవడో కబ్జా చేస్తాడు. ఎవడు కబ్జా చేయకుండా కాపాడగలిగేది మన అస్తిత్వం, అదే మన సనాతన ధర్మం, హిందుత్వం అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోండి. శ్రీరామచంద్రుడు ఈ దేశాన్ని ఎంత గొప్పగా పరిపాలించాడు రామరాజ్యం అంట. ఆ రామరాజ్యాన్ని ఇంకా కాపాడడానికి భూమి మీద చిరంజీవిగా ఉన్నాడు హనుమంతుడు. ఇవాళ శోభాయాత్ర చేశాము. నేను పెద్దలు మాట్లాడిన తర్వాత నేను మంచి పాట పాడతాను. ఈరోజు ఆ హనుమంతుడు వారికి పూలమాల వేసి సత్యాన్ని వారిని నీరాజనం పలకవలసిందిగా కోరుతున్నారు రఘురామకృష్ణరాజు గారిని. మీరందరూ గట్టిగా తప్పులు కొడతారు చెప్పిన తర్వాత ఆయన ఎంత గొప్పగా చెప్పాడంటే మన భారతదేశం గురించి. ఐ విజిట్ ఎవ్రీ కంట్రీ యాజ్ ఎ ట్రావెలర్, ఐ విజిట్ ఎవ్రీ కంట్రీ యాజ్ ఎ ట్రావెలర్, బట్ ఐ విజిట్ ఇండియా యాజ్ ఎ పిలిగ్రిమ్ అన్నాడు. నేను అన్ని దేశాలకి యాత్రకు వెళ్ళినట్టు పెడతాను, కానీ భారతదేశానికి తీర్థయాత్రకు వెళ్ళినట్టు పెడతాను అన్నాడు. ఇక్కడ అణువణువు పవిత్రం, మనకి తెలియడం లేదు. అణువణువు పవిత్రం. చాలా మందికి నేను అడుగుతాను మిమ్మల్ని, మీలో హిందువులు ఎవరు? గట్టిగా చేతులు ఎత్తండి ఒకసారి. హిందువులు ఎంతమంది? ఈ పక్కన ఎవరు లేనట్టున్నారు కదా, అందరూ ఉన్నారు. ఎస్ఐ కూడా ఎత్తాలి, యూనిఫామ్ లో ఉన్నా కూడా. ఫస్ట్ మనం అందరం మనుషులం, హిందువులం, భారతీయులం, తర్వాత 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 తర్వాత. నేను మళ్ళీ అడుగుతాను, మీడియా వాళ్ళందరూ ఫోటోలు తీసుకోండి ఒకసారి గట్టిగా. ఇక్కడ హిందువులు ఎవరో చేతులు ఎత్తండి ఒకసారి. మీరు 2 చేతులు ఎత్తుతారేమో అనుకున్నా నేను. హిందువులు ఎవరంటే 2 చేతులు ఎత్తాలి. జై, అదే చేతులతోటి జై శ్రీరామ్ అన్నాడు ఒకసారి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు చేతులు బాగా ఎత్తారు బాగానే, కానీ హిందువు ఎవరు అని అంటే, ఎవరు హిందూ అంటే మీరు ఎవరు చెప్పలేరు.
మీరు ఎందుకు హిందువో చెప్పలేరు, నాకు కూడా తెలియదు, చాలా మందికి తెలియదు. ఎవరు హిందువు అంటే నేను చెప్తాను, చెప్పడం అంటే హిందువు ఎవరు అంటే, హిందువు నువ్వైతే భరత భూమి నాదేనని గర్వించు, హిందువు నువ్వైతే ఈ పుణ్య భూమి పవిత్రతను పాటించు. హిందూ ఎవరు? నీలోని దైవానికి గురుతు కదా నుదుటి బొట్టు. మీలో ఎంతమంది నుదుటి బొట్టు పెట్టుకున్నారు? ఎంతమంది నుదుటి బొట్టు పెట్టుకున్నారు? రోజు ఎంతమంది పెట్టుకుంటున్నారు? మీకు నుదుటి మీద బొట్టు పెట్టుకుంటే గురువు అంటే జగద్గురువు, మిమ్మల్ని కాపాడేటువంటి మహోన్నతమైనటువంటి శక్తి, అది లేకుండా బయటికి రాకూడదు. నీలోని దైవానికి గురుతు కదా నుదుటి బొట్టు, హిందువు నువ్వైతే. రఘురామరాజు గారు, ఇది మీకోసమే. హిందువు నువ్వైతే. ఇవాళ ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఎందుకు మనల్ని ఆకర్షిస్తున్నాడు రఘురామకృష్ణరాజు గారు అంటే, హిందువు నువ్వైతే శౌర్యానికి తిలకమై గర్జించు. హిందూ అన్నాడు పిరికోడు అవ్వకూడదు. శౌర్యం, శ్రీకూర్మం, అరసవల్లి, పంచారామ క్షేత్రాలు ఇవన్నీ ఇతర వాళ్ళు వచ్చి కొడుతూ ఉంటే చాలా మంది ఆ విగ్రహాల మీద పడుకునే ఆ విగ్రహాన్ని కాపాడడానికి ప్రాణత్యాగాలు చేసినటువంటి జాతే మనందరిది కూడా గుర్తుపెట్టుకోండి. హిందూ పిరికివాడు అవ్వకూడదు. తిలకం అనేది శౌర్యానికి గుర్తు, అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే. హిందువు నువ్వైతే శౌర్యానికి తిలకమై గర్జించు, పుణ్యనది స్నానాలు సర్వ పాపహరణాలు, పుణ్యనది స్నానాలు సర్వ పాపహరణాలు, హిందువు నువ్వైతే. ఇది నేను చెప్పింది నిజమైతే మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. హిందువు నువ్వైతే, హిందువు నువ్వైతే మన నదులకు హారతిచ్చి తరిగించు. మన కోసం ఒక తల్లి మన చుట్టూ తిరుగుతుంది. దేవతలే నడయాడే కొలువు కదా మన గోవు, దేవతలే నడయాడే కొలువు కదా మన గోవు, హిందువు నువ్వైతే శుభములిచ్చు గోమాతను రక్షించు, హిందువు నువ్వైతే శుభములిచ్చు గోమాతను రక్షించు. ఈ దేశం ఎంత గొప్పదంటే, ఈ మట్టి మీద పుట్టినట్టి మొక్కైన దేవతే, ఈ మట్టి మీద అయితే మనం చచ్చే లోపు నువ్వు హిందువైతే, హిందువు నువ్వైతే మొక్క నాటిన గురితో నాటించు. కార్తీక మాసంలో ఎందుకు వనభోజనం చేస్తాం మనం? ఎందుకు గృహప్రవేశం చేసుకున్నా, ఏ పెళ్లి జరిగినా గోమాతను ఎందుకు పిలుస్తాం మనం? మానవాడి ధర్మ కర్మ ప్రబోధమే భగవద్గీత, హిందువు నువ్వైతే. మా రఘురామకృష్ణరాజు లాగా, మా సురేష్ లాగా హిందువు నువ్వైతే ధర్మానికి రక్షకుడై జీవించు, హిందువు నువ్వైతే ధర్మానికి రక్షకుడై జీవించు. కృతజ్ఞతే ఆత్మరా సనాతన ధర్మానికి, హిందువు నువ్వైతే తల్లిదండ్రులనెప్పుడు పూజించు. ఇవన్నీ మనం చేస్తేనే, ఒక ఆవుని కాపాడి ఆవును పూజిస్తేనే, నదికి హారతిస్తేనే, గుడికెళ్ళి ప్రసాదం తిని పుణ్యం కోసం కాదు, గుడికెళ్ళి ఇలా కర్చీఫ్ తోటి కనీసం గుమ్మమైనా తుడిచి వస్తే ధర్మో రక్షతి రక్షిత. కానీ
అదే చాలా గొప్పది. నేనేమంటానంటే ధర్మో రక్షతి రక్షితతో పాటు దేవాలయో రక్షతి రక్షిత. మన ఊర్లో ఉన్న దేవాలయంలో మీరందరూ కూడా వెళ్ళి సేవకులుగా పనిచేయాలి. తిరుపతి అంటే పరిగెత్తుకెళ్తాం, పుట్టపర్తి అంటే వెళ్తాం. మన దగ్గర ఉన్న అమ్మవారు ఇందా వెంకాయమ్మ తల్లి, అక్కడికి వెళ్ళి సేవ చేయాలి. గ్రామ దేవత. మనం నిద్రపోతున్న రాత్రి ఆవిడ కాళ్ళకి గజ్జలు కట్టుకుని ఈ ఊరంతా తిరుగుతుంది. మీ గ్రామ దేవత. గట్టిగా చప్పట్లు కొట్టండి ఆ మహాతల్లికి. వెంకమ్మ తల్లి. దయవుంచి మీ తల్లిదండ్రులు మీకేమిచ్చారో నాకు తెలియదు, అది ఎలా వెళ్ళిపోతుందో కూడా నాకు తెలియదు. మా అమ్మ ఇటీవలే చనిపోయారు. చిన్నప్పుడు మా అమ్మతో పాటు కార్తీక మాసంలో గోదావరిలో కార్తీక దీపాలు వెలిగించడానికి పొద్దున్నే 4:30కి తీసుకెళ్లేది మా అమ్మ. మా నాన్నగారు పీడిఓగా పనిచేసేవారు. నేను మిస్ అయ్యేవాడిని కాదు. పొద్దున్నే వెళ్ళేవాడిని, ఇలా దీపం పట్టుకునేవాడిని. లాంతరం మా అమ్మ వెనకాల నడిచి వచ్చేది. అలా 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత పోలవరం దగ్గర అక్కడ దీపాలు వదులుతుంటే ఓ రోజు అడిగాను మా అమ్మని, అమ్మా ఎందుకమ్మా ఇలా దీపాలు వదలాలి అని అడిగా. మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? మీ అమ్మ కూడా మీకు చిన్నప్పుడు చెప్పే ఉంటుంది, కానీ మీకు గుర్తు రావట్లేదు. నేను చెప్తాను, ఇప్పుడు మీకు గుర్తొస్తుంది. మా అమ్మ ఏముందంటే, నాన్న నీకు ఒక వయసు వచ్చిన తర్వాత నేను నీ ముందు నుంచి కనుమరుగైపోయి వెళ్ళిపోతాను రా పైకి. ఈ అమ్మ ఉండదు, కానీ ఎప్పటికీ నీ కనుమందుండి నిన్ను కాపాడేది ఈ గంగమ్మ తల్లిరా, ఈ గోదావరి కృష్ణారా అని చెప్పింది అమ్మ. ఆవులు చూపించి నేను నీకు 6 నెలలే పాలిచ్చాను రా, కాటికెళ్ళేంత వరకు పాలిచ్చేది ఈ గోమాతరా, దీన్ని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండరా నాన్న అని చెప్పింది. తులసి మూటలో నీళ్లు పోస్తూ ఉంటే ఈ తులసి కోటే కాదురా, ప్రతి చెట్టు, ప్రతి మొక్క, ప్రతి వృక్షం నీకు శ్వాసనిస్తున్నాయి, దాన్ని కొట్టనివ్వకురా, కాపాడుకోరా అని చెప్పింది అమ్మ. గురుభక్తి, మాతృభక్తి, పితృభక్తి, ఇలాగ మఠాధిపతులు, పీఠాధిపతుల్ని మనం కాపాడుకోవాలి, దేవాలయాల్ని కాపాడుకోవాలి. ఇవాళ మీరందరూ భగవద్గీతని పట్టుకుని రోడ్డు మీదకి ఒకప్పుడు రావడానికి భయపడేవాళ్ళు. ఇవాళ అందరం కూడా కాషాయ జెండాలు పట్టుకుని నుదుట బొట్టున పెట్టుకుని జై శ్రీరామ్ గొంతు పగిలేలాగా, అయోధ్యలో వినిపించేలాగా, ఆ వైకుంఠానికి వినిపించేలాగా ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను భగవద్గీత 108 భాషల్లో చేస్తున్నా. భగవద్గీతను నేను చేత్తో రాశా, పాడాను. కానీ భగవద్గీతలో చెప్పాడు, మీరు పుణ్యం కోసం పనిచేస్తే స్వర్గానికి వెళ్ళి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఏదో జన్మ ఎత్తడానికి మళ్ళీ కిందకు వస్తారు. మీరు ధర్మం కోసం బతికితే నా కోసం బతికినట్టు మీరందరూ చనిపోయిన తర్వాత వైకుంఠానికి వస్తారని చెప్పాడు శ్రీకృష్ణుడు. లివ్ ఫర్ ధర్మ, నాట్ ఫర్ ద గాడ్. దైవం కోసం కాదు, ధర్మం కోసం బతకాలి. ధర్మమే మనిషిని కాపాడుతుంది. మీరు దేవుడి కోసం ఉంటే దేవుడు మీతో వస్తాడో లేదో నాకు తెలీదు, కానీ ధర్మం కోసం మీరు నడిస్తే దేవుడు మీ చీర కొంగు, మీ చొక్కా పట్టుకుని దేవుడు మీతో వస్తాడు. నా మాటలు నమ్మండి. ధర్మం కోసం బతకండి. ధర్మం కన్నా గొప్పది లేదు. శివాజీ దేశం కోసం, ఈ దేశం ఎల్లను కాపాడాలని, మన ధర్మం కాపాడాలని ఆయన జీవించిన మహానుభావుడు. జగద్గురు ఆది శంకరాచార్య 32 సంవత్సరాల లోపే వెళ్ళిపోయాడు. కాశ్మీర్ నుంచి కాలడి వరకు 3 సార్లు తిరిగాడు మహానుభావుడు. అద్వైత ఫిలాసఫీని మనకిచ్చినటువంటి మహానుభావుడు జగద్గురు ఆది శంకరాచార్య. ఇవాళ మనం అందరం బొట్టి పట్టుకుని ఇలా బతుకుతున్నామంటే, జై శ్రీరామ్ అంటున్నామంటే దానికి కారణం జగద్గురు ఆది శంకరాచార్య. ఎప్పుడు మీరు నిద్ర లేవగానే కిందకు వచ్చి ఆ భూమాతకి తల్లికి దండం పెట్టండి. మన నేటివ్ ప్లేస్ మీదే ఊరు? అసలు నేటివ్ ప్లేస్ ఎవరు? మట్టి, ఖాక్, బూడిద అంటాడు ఉర్దూలో. మనం అందరం కూడా విభూతి యొక్క సంతకం,
మనం చనిపోతే విభూతిగా మారిపోతాం, మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం. అమ్మనికి ప్రతిరోజు దండం పెట్టుకోండి. ఆ సూర్యనారాయణ స్వామికి చిన్న దండం పెట్టండి. ఒక మొక్కకి నీళ్లు పోయండి. ఎంతసేపు ఒక గ్లాసు నీళ్లు పోయడం మన ఇంటి దగ్గర ఉన్నది. ఆ గోవు కనిపిస్తే ఇలా శిరస్సు వంచి దండం పెట్టండి. గర్భిణీ స్త్రీ కనిపిస్తే కార్ ఆఫీస్ కోటర్గా ఇలా దండం పెట్టండి. గర్భగుడిలో ఉన్న దేవుడి కన్నా ఒక గర్భంలో ఉన్న బిడ్డ దేవుడి కన్నా గొప్పవాడన్న విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. హిందూ ధర్మం మన జీవన విధానం. ఈ జీవన విధానాన్ని పోగొట్టుకోవద్దు. వేరే సంస్కృతులు సంస్కారాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఈ దేశానికి. ఈ దేశంలో మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మండలి బుద్ధ ప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారు వాడు వెళ్ళిపోతూ, రే నాన్న ఈ తెలుగును కాపాడరా, అవనిగడ్డ ప్రజల్ని నీ బిడ్డల్లా చూసుకోరా అని చెప్పి కనుమూసినటువంటి మహానుభావుడు. ఆయన దానికే కట్టుబడినటువంటి అత్యున్నత వ్యక్తిత్వం మండలి బుద్ధ ప్రసాద్ గారు. తండ్రి ఇచ్చిన అస్తిత్వాన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, నిత్య చైతన్య స్ఫూర్తి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు శాసనసభ్యులు, మా తెలుగుకి వెలుగు అయినటువంటి మండలి బుద్ధ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ధన్యవాదాలు. మంచి మాట చెప్పారు బుద్ధ ప్రసాద్ గారు. ఈ దేవాలయాలు, అది ప్రభుత్వ దేవాలయాలు కావచ్చు, మామూలు దేవాలయాలు కావచ్చు, గ్రామ దేవతల ఉత్సవాలు కావచ్చు, దాంట్లో అసభ్యకరమైనటువంటి నృత్యాలు, నిత్య కార్యక్రమాలు పెడితే మీరందరూ కూడా, మనందరికీ మన దేవాలయము దాని పవిత్రతని, మీ ఇంట్లో పూజ గది ఉందా? ఎంతమందికి ఇంట్లో పూజ గది ఉందో చెప్పలేదండి. మీరు పూజ గదిలో చెప్పలేసి చెప్తారా? మీ పూజ గదిలో అంటారా, కుక్కు అంటారా, పాటలు పెడతారా? నేను సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ చైర్మన్ గా 500 పేజీల ఎండోమెంట్ యాక్ట్ రాయించా. దేవాలయము అంటే అది ఇసుక సిమెంటు కాదు. దేవాలయం అంటే సాక్షాత్తు కాస్మిక్ ఎనర్జీ నుంచే ఒక దేవాలయం ఎటువంటి ఎనర్జీ తీసుకుని మనందరికీ ఇస్తుందన్నది ఒక శాస్త్రం. దాని ఆగమ శాస్త్రంలో దేవాలయ నిర్మాణంలో బలిపీఠం అంటే ఏమిటి, ధ్వజస్తంభం అంటే ఏమిటి, మీకు నెత్తి మీద శటాలు పెడతారు, అది ఏమిటి, అంతరాలయం అంటే ఏమిటి, గర్భాలయం అంటే ఏమిటి, ఆ పైన ఆలయం పైన శిఖరాల్లో కలశాలు ఏంటి, చుట్టూ మీరు ఎందుకు తిరగాలి ప్రదక్షిణ, ఈ ప్రాకారాలు ఏమిటి, ఇదంతా కూడా సైన్స్. ఫలానా గుడికెళ్ళు నీకు రోగం తగ్గుతుంది, ఫలానా చోటుకెళ్ళు నీకు సంతానం కలుగుతుంది, అక్కడ పూజారి గారు ఇచ్చేటువంటి తీర్థం మీ రోగాల్ని హరిస్తుంది. ఇదంతా కూడా సైన్స్. దేవాలయం కాలక్షేపం కాదు. దేవాలయం ఒక పవర్ ప్లాంట్. మీరు దేవాలయంలో కూర్చుంటే మీకు కలిగే సాంత్వన, గణానాన్త్వా గణపతి హవామహే అది చెప్తూ ఉంటే, ఆ వేదనాన్ని వింటూ ఉంటే మీ బ్లడ్ లో ఉన్నటువంటి బ్యాడ్ సెల్స్ ఎలా చెడిపోతాయో నాకు తెలుసు. మీరందరూ నా ఇంట్లో బాగా, నేను అనుకున్న పని అవడం లేదు ఇవన్నీ అంటారు. శ్రీరామచంద్రుడు ఉదయించిన తర్వాత అతనికి ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తే వశిష్ఠుడు చెప్పాడు, నాయన దశరథ, ఒక అద్భుతమైన నామం చెప్తారు, అది నీ బిడ్డకు పెట్టు. కారణ జన్ముడు, అవతార పురుషుడు. ఏ నామమైతే కైలాసంలో శివుడు నిత్యం జపిస్తూ ఉంటాడు, ఆ నామమే నీ బిడ్డకు పెడతానని చెప్పి
శ్రీరామచంద్రుడు అనేటువంటి నామకరణం చేశారు. ఆ నామానికి ఉన్న పవర్ ఏంటంటే కొన్ని వేల యాంటీబయాటిక్స్ ఉన్నంత పవర్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ సరదాగా మనం అందరం చేయడం జై శ్రీరామ్ అంటే కాదు. మీరు నార్త్ ఇండియాలో ఇక్కడ చూడండి, రామ్ రామ్ జీ, రామ్ రామ్ జీ, జై శ్రీరామ్ జీ, జై శ్రీరామ్ జీ. ఒకప్పుడు వాళ్ళు అనేవాళ్ళు. శ్రీ రామానుజాచార్యుల వారు ఈస్ట్ గోదావరి నుంచి తిరుపతి వరకు ఎంతో మందికి వైష్ణవాన్ని ప్రసాదించినటువంటి మహనీయమూర్తి రామానుజాచార్యుల వారు. ఇవాళ మీ చేతిలో ఒక ఆయుధం ఉంది, అదే శ్రీరామ నామం. హనుమంతుడు మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటాడు. మీరు చూడగలగాలి. నాకు ఏలినాడు సరి అంటారు. ప్రతి జ్యోతిష్కుడు చెప్తారు, మీరు హనుమంతుడిని ఆశ్రయించండి, హనుమంతుడు మీ అందరి యొక్క సమస్యల్ని కూడా సాల్వ్ చేస్తాడు అని చెప్తాడు. ఓం శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ హనుమతే నమః అంటే మీకున్నటువంటి సర్వ చెడులు పోయే అత్యున్నతమైనటువంటి శక్తివంతులు అవుతారు మీరు. హనుమంతుడి యొక్క నామానికి ఉన్న గొప్పతనం అని. నాకు రఘురామకృష్ణదాస్ గారి 20 ఏళ్ల పైనుంచి పరిచయం. ఆయన ఎప్పుడూ వ్యాపారవేత్తగా చూశారు. ఆయన ఇస్ బిజినెస్ మ్యాన్. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. నా మిత్రుడు, నా ప్రాణ మిత్రుడు లగడపాటి రాజగోపాల్కి ఆయన కూడా మిత్రుడు. వాళ్ళ తాతయ్య గారు శ్రీరాజు గారు నాకు బాగా తెలుసు. కానీ ఒక వ్యక్తి దేశం వైపు, ధర్మం వైపు ఆత్మశుద్ధిగా పరిణామం చెందడాన్ని చూశారు. ఆ వ్యక్తి రఘురామకృష్ణదాస్ గారు. సార్ పొలం ఉంటాయి, పోతాయి, నీళ్ళు ఏ పార్టీ తిన్నా అక్కర్లా, నీ దేశం తెల్లగా ఈ కాసం తెల్లగా మీరు హాయిగా శివాజీలాగా పక్కన కోరుకుంటున్నా. కోట్ల మంది ఒక గొప్ప సినిమా హీరోకి మాలాంటి ఆర్టిస్టులకి ఎంత క్రేజ్ ఉంటుందో మీకు కూడా అంత ఫాలోయింగ్, అంత క్రేజ్ ఉంది. దీనిని మీకు డబ్బిచ్చాడు, ధైర్యం ఇచ్చాడు. ఇవాళ మండల బుద్ధ ప్రసాద్ గారు తెలుగు కోసం ఎలా జీవిస్తున్నాడు, మీరు మా కాషాయం జెండా కోసం మీరు జీవించాలని ఆ దిశగా మీరు ప్రయాణం చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. నాకన్నా గొప్పగా ఎవరు చెప్పిన వారు ఉన్నారు సార్ ఈ దేశంలో. నేను ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దగ్గరికి వెళ్ళి దేశం జెండా చూపించొచ్చినండి. ఢిల్లీ నుంచి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముల్తాన్ దాకా 1535 కిలోమీటర్లు పాకిస్తాన్ లో నడిచేవాడు గజ శ్రీనివాస్. ఈ ధర్మం కన్నా, దేశం జెండా కన్నా గొప్పది లేదు. ఈ దేశంలో ఈనాడే హల్లు బ్రతకడం అంటే నాకు ఇష్టం. ఈ దేశంలో ఈనాడే హల్లు బ్రతకడం అంటే నాకు ఇష్టం. మళ్ళీ పుడతానంటే అది ఈ దేశంలో నేనంటే ఈ క్షణమే కనుమూయడం నాకు ఇష్టం. మళ్ళీ ఈ దేశంలో పుడతా అంటే 50వ మడిలో ఉన్న గజల్ శ్రీనివాస్ ఇప్పుడు చచ్చిపోవడానికి సిద్ధం. మళ్ళీ బాల్యంతో మళ్ళీ పుట్టి దేశంలో పొందుతారు. ఇంత గొప్ప దేశం, ఇంత సంస్కృతి సంస్కారం ఉన్న దేశం. నేను చాలా దేశాలు తిరిగా, అంటార్కిటికా అన్ని తిరిగా. ఇంత గొప్ప దేశాన్ని నేను చూడలే. ఇంత గొప్ప తల్లిదండ్రులు నేను ఎక్కడా చూడలే. ఇంత గొప్ప తాతయ్యల్ని, బామ్మల్ని నేను ఎక్కడా చూడలే. ఇంత గొప్ప ఋషిపీఠాలని, ఈ దేవాలయాల్ని, అంచుకుని నేను ఎక్కడా చూడలే. ఈ దేశం బట్టే మన దేహం, ఈ దేశం బట్టే మన దేహం, ఈ దేహమే ఈ దేశం. ఈ దేశాన్ని ఈ దేశం మట్టిగా భావించి మీరందరూ కూడా హిందువులు అవ్వడం కాదు, హిందూ యోధులే. మన దేవాలయాన్ని, ధర్మాన్ని, గోమాతని
మన కృష్ణానదిని మన ఈ కాలువల్ని అన్నిటినీ కాపాడుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఛత్రపతి శివాజీ, కానీ నాకు తెలిసిన ఛత్రపతి శివాజీ మా హిందూ విరాట్ రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.